హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనగానే రాంప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గతంలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే గత ప్రభుత్వానికి సంబంధించి కామెంట్లు చేశారో అవన్నీ తప్పుల తడకలే అంటూ, వీళ్ళు చేసిన కామెంట్లన్నీ అబద్ధాలే అంటూ వాళ్ళే రుజువు పరుచుకునే విధంగా వాటికి వాళ్ళే మరలా అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన కూడా చేస్తూ దీంట్లో జరిగింది ఇది, పలానా అంశానికి సంబంధించి గతంలో మాట్లాడింది ఏంటి, దానికి సంబంధించినటువంటి లెక్కలు ఇవి అనే యాంగిల్లో చివరికి ఫైనల్గా అప్పులకు సంబంధించి కూడా 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అని చెప్పి ప్రచారం చేసిన దానికి 6.5 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం. ఏం సార్ అసలు ఈ ఓవరాల్గా ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులు, గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు, వాటికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఇస్తున్నటువంటి వాస్తవ లెక్కలు ఏం చెప్తారు అసలు? ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని చెప్పేసి, వ్యవస్థలను నాశనం అయిపోయినాయని, అట్లాగే లా అండ్ ఆర్డర్ కూడా చేదాడిపోయింది, ఇట్లా అనేక రకాల ఆరోపణలు చేయటమే కాకుండా ఈ సూపర్ 6 సంబంధించి కానీ ఏదైనా సరే బడ్జెట్ సమావేశాలు పెట్టి కొన్ని బడ్జెట్లు కేటాయించారు. అది ఎంతవరకు సూపర్ 6 వీళ్ళు ఇచ్చినటువంటి అమలు జరుపుతారనేది పక్కన పెడితే, అసలు వీళ్ళు చేయాల్సింది చేస్తే కానీ కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కనుక చేస్తే కానీ ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం ఉంటుంది. ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం ఇవి చేసింది కాబట్టి మనం నమ్మొచ్చు అనేది ప్రజల యొక్క మనసుని చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రిలీజ్ చేసిన కొన్ని జీవోల్ని ఓటీఆర్ కూడా రద్దు చేసింది. ప్రజా పరిపాలన దిశగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నిర్దేశించేత. మరి న్యాయ వ్యవస్థను గౌరవించడం కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలతో 2014లో వచ్చారో, మేము రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నారు, దాని బేస్ అయ్యి అధికారం చేపట్టారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తం 24,000 కోట్లకే దాన్ని కుదించారు. అందులో 5 విడతలుగా చెల్లిస్తామన్నారు, 3 విడతలు చెల్లించారు, 4-5 విడతలు చెల్లించలేదు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, 4-5 విడతలు కూడా చెల్లించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మార్చి 10వ తారీఖున 2019 జీవో రిలీజ్ చేశారు. ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ జీవో పక్కన పెట్టేయడం వలన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. ఎప్పుడైతే ఈయన అధికారాన్ని చేపట్టారో జట్టి గురునాథరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్లేశారు. రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 103/2019 వేస్తే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఏమన్నారంటే, ఆ జీవో ఏదైతే జీవో నెంబర్ 38/10/3/2019 రిలీజ్ చేశారో ఆ జీవో కనుక ఫోర్స్లో ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పడంతో హైకోర్టు ఏమని తీర్పిస్తుందంటే, ఎస్, ఈ జీవోని మీరు ఎగ్జిక్యూట్ చేసి రైతులకు న్యాయం చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇది ఇచ్చింది? 26 ఆగస్టు 2019లో ఇచ్చింది జడ్జిమెంట్. ఇస్తే కరెక్ట్గా 30 రోజులకి, అంటే 25/9/2019 జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం 38 జీవోను రద్దు చేస్తూ 99 జీవోను రిలీజ్ చేసింది. అంటే 4-5 విడతలు రైతులకి చెల్లించుకోకుండా ఇది అయిపోయింది. అంటే ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి రైతులను ఈ రకంగా మోసం చేయడం చాలా దారుణమైన విషయం. మరి అది మీ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి హామీ చేయలేదు కాబట్టి, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, గత ప్రభుత్వం చేసిన జీవోను రద్దు చేస్తున్నారు కాబట్టి మీకు న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, ఆ జీవో నెంబర్ 99 రద్దు చేస్తూ ఆ జీవో నెంబర్ 38ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా, న్యాయస్థానం యొక్క విలువలను పాటించి ఆ గౌరవాన్ని పెంచే విధంగా రైతులకు న్యాయం చేస్తేనే కదా మీ మీద నమ్మకం ఉండేది. గతంలో మీరు ఇట్లా బాండ్లు ఇచ్చే మోసం చేశారు. ప్రస్తుతం మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తుందా మీకు? నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం హామీలు ఇవ్వటం వేరు, హామీల్లో భాగంగా ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి రైతులు మోసం చేయటం వేరు. ఇప్పుడు ప్రభుత్వమే మోసం చేసిందంటే దీన్ని బేస్ చేసుకుని రేపు ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రజలు మోసం చేసే అవకాశం ఉంది. రేపు న్యాయస్థానంలో వెళ్ళి ప్రభుత్వం ఏంటో మోసం చేసినప్పుడు ఇదే ఉందంటే, మేము షేర్స్లో పెట్టాము, ఇదైపోయినాయి, మమ్మల్ని ఏం చేయమంటారు, అది ప్రభుత్వం చేసినప్పుడు తప్పు కనుక మేము చేసిన తప్పు ఏంటంటే కనుక న్యాయస్థానం చెప్పడానికి సమాధానం చెప్పే అవకాశం లేదు. అగ్రిగోల్డ్కి ఇచ్చిన తీర్పు బాధితులకి న్యాయం చేయమని చెప్పేసి, మరి అదే రకంగా
ఈ ప్రభుత్వ సంస్థ మీద ఎందుకు తీర్పు ఇవ్వట్లేదు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఎగ్జిక్యూట్ చేయట్లేదు? ఓకే, అది మీరు హామీలో ఇచ్చింది మీకు, అది కూడా 2014-19లో మీ కూటమి ప్రతిపాదించిన ప్రతిపాదనే కదా అది రుణమాఫీ అనేది. నిజంగా మరి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎస్, అప్పుడు ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, ఇది చాలా తప్పిదం, దీన్ని ఆసరాగా తీసుకొని ముందు అనేక తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు కానీ ఏవైనా సరే. దానికి ఆ దిశగా మనం అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా న్యాయ వ్యవస్థను గౌరవించే విధంగా రుణమాఫీ పైన న్యాయ వ్యవస్థ ఏదైతే తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా ఆ జీవో నెంబర్ 99 రద్దు చేస్తూ ఏదైతే జీవో 38 ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి న్యాయ వ్యవస్థ తీర్పిచ్చిందో ఆ రకంగా రుణమాఫీ చెల్లిస్తే ప్రజలకు ఒక నమ్మకాన్ని ఏర్పడుతుంది. సూపర్ 6ని నిలబెట్టడానికి నిలబడతారా లేదా, అవి అమలు జరుగుతాయా లేదా అనే మీమాంసలో ప్రజలు ఉన్నారు కాబట్టి, ఆ ప్రభుత్వం కనుక బాండ్లు ఇచ్చి మోసం చేసింది కాబట్టి ఆ యొక్క తప్పును ఇప్పుడు సరిదిద్దుకున్నట్టయితే ప్రజలకు ఒక నమ్మకం అనేది కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం ఒకటి ఉంది. అంటే బీసీలు కానీ ఓసీలు కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు 10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పేసి శాంక్షన్ చేశారు కూడా చాలామంది విద్యార్థులకి. కొంతమందికి 5 లక్షలు శాంక్షన్ అయింది, కొంతమందికి అసలు కాలేదు, శాంక్షన్ అయ్యి కూడా. మరి చెల్లించిన వారికి 5 లక్షలు చెల్లించారు, మిగిలిన వాళ్ళకి చెల్లించలేదు. మరి 5 లక్షలు పోనీ మిగిలిన 5 లక్షలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. మరి అసలు చెల్లించిన వాళ్ళకి 10 లక్షలు చెల్లించాల్సినది కూడా ఉంది. అది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి 2014-19లో ఇచ్చినటువంటి స్కీమే. ఎప్పుడైనా సరే ఈ విదేశీ విద్య కానీ లేకపోతే హౌసింగ్ లోన్స్ కానీ గత ప్రభుత్వం ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి గత ప్రభుత్వం 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ రుణమాఫీని కానీ లేకపోతే విదేశీ విద్యను కానీ లేదా హౌసింగ్ లోన్స్ కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేయలేదు. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు, మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తానని అప్పుడు చెప్పారో మీరు చేయలేకపోయి అధికారాన్ని కోల్పోయారో మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు కాబట్టి అవి ఎగ్జిక్యూట్ చేసే విధంగా కనుక మీరు ఏమైనా కార్యాచరణ చేపట్టగలిగితే ప్రజల్లో మీరు నమ్మకాన్ని పొందగలుగుతారు. రేపు సూపర్ 6 ఏమైనా చేయిస్తారని నమ్మకం కలుగుతుంది. మీరు అసలు సూపర్ 6ని విని పక్కన పెట్టేసేసి ఎంతసేపు రాంగోపాలవరం ఎక్కడ పరుగులు తీస్తున్నాడా లేకపోతే అరెస్ట్ చేద్దాం, రాంగోపాలవరం ఎక్కడికి వెళ్తాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు, దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, దాన్ని యాక్షన్ తీసుకుంటుంది. పోలీసులు అత్యుత్సాహం చూపించడం, పోలీసులకి వీళ్ళకి అంత అత్యుత్సాహం చూపించేది ఉంటే గత ప్రభుత్వం 25 టన్నుల డ్రగ్గుని వైజాగ్లో ఇదైంది, దాని తాలూకా వివరాలు ఇంతవరకు ఎవరికి బయట చేయలేదు. మేము జేడి లక్ష్మీనారాయణ గారి ప్రచారంలో భాగంగా 4-5 తరగతి చదివే పిల్లలు కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైకాలజిస్ట్ మాతో మొరపెట్టుకున్న దాఖలాలు అనేక ఉన్నాయి, చూశాను నేను. మరి 25 టన్నుల డ్రగ్గు అక్కడ దిగుమతి అయినప్పుడు ఇప్పటి వరకు మరి ఈ ప్రభుత్వం ఎందుకు దాని మీద చర్య తీసుకొని దాని యొక్క నిందితులను ఎందుకు బయట పెట్టట్లేదు? మాది పారదర్శక ప్రభుత్వం, గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థను నాశనం చేసింది, డ్రగ్స్ ఇదైంది లేకపోతే అది ఇదని చెప్పు అనేక చెబుతున్నారు కదా, అధికారం మీ చేతిలోకి ఉంది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? మీది పారదర్శకం అనేది ఎప్పుడు వస్తాయి? మీలో నిజాయితీ ఉన్నప్పుడు వస్తాయి. ఎస్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014-19లో ఉన్నప్పుడు మేము ఇది చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం, ఇది బాండ్లు ఇచ్చి మోసం చేసాం, ఎస్ మేము ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం ఎంత కష్టమైనా కానీ అనే దిశగా వీళ్ళు ఎందుకు ప్రయాణం చేయట్లేదు ఇప్పటి వరకు? అలా ప్రయాణం చేయడానికి అసలు ఖజానాలో ఏమీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం విధ్వంసం చేసి పడేసింది. ఏ దాన్ని పట్టుకొని చూసినా కూడా అంతా చెత్త చెదారం మొత్తం అలా డంప్ చేసిపోయారు తప్ప అసలు రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి పడేశారు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. దీన్నంతా బాగు చేయాలి, ఈ చెత్త అంతా ఏరేయాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటేనే 5 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. సో ప్రజలే అర్థం చేసుకోవాలన్నటువంటి కామెంట్ కూడా చేశారు కదా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసే టయానికి ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే టైంకి 24కి దాదాపు 6,000-7,000 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి ఈయన నిల్వలో ఉంచలేదు రాష్ట్రాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంలో కూడా నిల్వలో ఉంచలేదు రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎప్పుడూ అప్పుల పాలు అవుతానే ఉంది. ఒక్కొక్క మనిషి నెత్తి మీద ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే మన తెలంగాణలో కానీ దాదాపు 2 లక్షల రూపాయల అప్పు పడుతుంది. అంటే మన 2 రాష్ట్రాలకి అంత అప్పు ఉంది. ఓకే,
ఏంటి వీళ్ళు చేసిన డెవలప్మెంట్? ఇంత అప్పు చేశారు, సరైన విద్య ఉందా, సరైన వైద్యం ఉందా, రైతు గిట్టుబాటు ధర ఉందా చెప్పుకోవడానికి ఏం చేశారు? దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాం భారతదేశంలో చెబుతున్నారు తప్పించి అభివృద్ధి చెందిందని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టినోడు ఒక్కళ్ళు లేరు కదా. గత 10 ఏళ్లలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయిన అప్పు ఎంత అయితే ఉందో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో అంత అప్పు చేశారు. ఏంటి లాభం ఏంటి? మోడీ గారు ఎప్పుడు లేని విధంగా 14 లక్షల కోట్ల రూపాయలని ఆదాని అంబానీకి మాఫీ చేశారు అలాంటి వాళ్ళకి. అంటే సామాన్యుడు కట్టే ప్రతి ఒక్క పన్ను కూడా ఆదాని అంబానీ జేబుల్లోకి వెళ్తుంది తప్పించి వీళ్ళు ఎక్కడ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని బాగుదేశ దిశగా వీళ్ళు ఏ కార్యాచరణ చేపట్టారు? 14 లక్షల కోట్లు ఆదాని అంబానీకి మాఫీ చేశారే. అందులో కొంత అమౌంట్ కనుక ఇచ్చేసినట్లయితే విద్యా వైద్యం మొత్తం సెట్ అయిపోయేది కదా దేశం మొత్తానికి. నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు, నా శాఖలో అవినీతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా నేను బయటికి నెట్టేసేస్తాను, ప్రజా సమస్యలతో ఏదైనా ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుంది అనేది ఏ సమస్యను నా దృష్టికి తీసుకురండి అంటున్నారు. అనేక సార్లుగా నేను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంకులతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు అన్నీ మోసమే. ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ లేటుగా చెల్లిస్తుంటే బ్యాంకులకి ఆ నష్టం రైతుల మీద పడుతుంది. రైతురాత్మకి ఇది ఒక కారణం. ఈ ప్రభుత్వాలు చెల్లిస్తాయో చెల్లించవో తర్వాత సంగతి. సుప్రీంకోర్టులో రైతురాత్మక మీద కేసు ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా మీరు ఆ మాట మీద నిలబడేటైతే దీని మీద ఒక పిల్లయ్యండి. మీరు ఒక సెలబ్రిటీగా వేస్తే వాస్తవాలు తెలుస్తాయి. కలిసారా తర్వాత ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిశాను నేను. గెలిచిన తర్వాత కలవలేదు, కలిసి ఇచ్చాను. దీని మీద మీరు ఒక ఇది చేయండి. గతంలో ఇచ్చారు, అంటే ఆలీబాబా 60 దొంగల్లాగా ఎంతసేపు ఆ పథకాల్లో వాటిలో ఏ రకంగా బెనిఫిట్ పొందాలో, మనం నాయకులకు ఏ రకంగా మనం బెనిఫిట్ పొందాలని ఆలోచన ఉన్నా తప్పించి ప్రజా పరిపాలన అనేది లేదు, మాటల వరకే తప్పించి. నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం. సుప్రీంకోర్టుకి ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు, వాస్తవాలు మోసం చేసేది ప్రభుత్వాలు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సెలబ్రిటీ దీని మీద స్పందిస్తే వైరల్ అవుతుంది, సుప్రీంకోర్టుకి వాస్తవాలు తెలుస్తాయి. చేయగలరా? చేయండి. మరి జయన్న చంద్రబాబు నాయుడు గారే రుణమాఫీని చేస్తానని చెప్పి చేయలేదు. 2014 ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రతి హామీని నేను నెరవేర్చిస్తున్నానని చెప్పేసి రుణమాఫీ అయిపోయినా కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు రుణమాఫీ విషయంలో నోరెత్తలేదు. ఎందుకని? నిజాలు మాట్లాడితే అరెస్టులు చేస్తారా? ఏమి మాట్లాడకూడదంటే ఎట్లాగో బాబుప్రశ్న కట్టుకున్నట్టు 66 ఐటీ యాక్ట్ని ఎప్పుడు సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. పోలీసులు కూడా దాన్ని అత్యుత్సాహం చూపిస్తూ 2021 వరకు కూడా కేసులు నమోదు చేశారు. దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి కేంద్ర శాఖకి హోంశాఖకి ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ మీద ఏ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ రద్దు చేయండి, ఇక్కడి నుంచి వాటి మీద కేసులు పెట్టొద్దని చెప్పేసి 2015లో జడ్జిమెంట్ ఇస్తే 2021 నాటికి 1707 కేసులు ఉన్నాయి 11 రాష్ట్రాల మీద మొత్తం మీద కలిపి. ఇందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో నమోదైనవి, తెలుగు రాష్ట్రాల్లో 50 కేసులు నమోదైనవి. విచారణలు చేయాల్సిన కేసులు దాదాపు 704 కేసులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కొట్టేశారు. ఇంత అత్యుత్సాహం దానికి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ రిలీజ్ అయినా కానీ పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించేసి ఎవరన్నా వెళ్ళి మాకు బాబు ప్రకటనకి ఇట్లా అడ్డుకున్న 66 ఐటీ యాక్ట్ని రద్దు చేసింది కాబట్టి మేము ఓపెన్గా మాట్లాడుతున్నామండి, మాకున్న స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడితే నీకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా, ఏది నీ దగ్గర ఆర్డర్ కాపీ చూపి, మాకు తెలియదే అన్నట్టుగా వెటకారంగా పోలీసులు మాట్లాడారు. కాబట్టే 2021 వరకు అన్ని కేసులు నమోదైనవి. ఇప్పుడు అదే అత్యుత్సాహం మన ఆర్జీవీ గారి మీద చూపిస్తున్నారు. బాబు ప్రశ్న కట్టుకున్నాయి అన్నీ క్యాన్సిల్ చేసినా కూడా అది తప్పు రైట్ అని కోర్టు నిర్ధారించాలి. ఆయన మీద ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. సరే, విదేశీ విద్య అన్నారు, లేదంటే రైతులకి బాండ్లు ఇచ్చి కూడా ప్రభుత్వం మోసం చేసింది. నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం జీవోలు మార్చేసింది. ఇప్పుడు మరలా మీరే అధికారంలోకి వచ్చారు కదా, ఆ జీవోల్ని మరలా పునరుద్ధరణ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. బానే ఉంది. గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, ఏ ఉద్యోగాలు అవి 5,000 రూపాయలతో మూటలు మోసే ఉద్యోగాల, ప్రతిసారి ఇంటికెళ్ళి ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు పోయి డోర్లు కొట్టడానికే మీరు ఉద్యోగాలు పెట్టింది, ఇవా మీరు చేసే పనులు అని చెప్పి కాస్త గట్టిగానే మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వాలంటీర్లని మేము మర్చిపోము, వాలంటీర్లకి 5,000తో కాదు 10,000 ఇచ్చి మేము సత్కరిస్తాము, ఉగాది కానుకగా వాలంటీర్లకు చెప్తున్నామని చెప్పి ఉగాది రోజే
అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. కానీ నెక్స్ట్ వస్తే అసలు వాలంటీర్లకి జీవోనే లేదు, జీవో ఉంటే మేము చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళకి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది, చేద్దాము అంటే జీవోనే లేదు, ఏం చేయాలో మా తెలియని పరిస్థితి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన కామెంట్ చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? దాదాపుగా వాలంటీర్లు గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో దాదాపు 2,60,000 మంది చిల్లర ఉన్నారండి. దానికి చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ మీరు ఏదైతే అన్నారో ఇది 5,000కి 6,000కి ఇచ్చేది ఏంటిది మూట్ల మోస ఉద్యోగం అని చెప్పి చులకన భావంతో మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఇదే వాలంటీర్ వ్యవస్థ వలన హోమ్ శాఖ సెంట్రల్ నిఘా వర్గాలు నాకు చెప్పాయి 30,000 మంది అమ్మాయిలు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లనే మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పటం. మొన్న ఎలక్షన్ ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 10,000 శాలరీ చేస్తామన్నారు అంటే అంటూనే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రీసెంట్గా అసలు వ్యవస్థలోనే లేదు అని చెప్పేసి అంటున్నారు. వ్యవస్థలోనే లేనటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఎలా కామెంట్స్ చేశారు? 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి మీరెట్లా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు? అసలు వ్యవస్థలో లేని ఈ వాలంటీర్స్కి 5,000 కాదు మేము 10,000 ఇస్తామని చెప్పి ప్రమాణం మీరు ఎట్లా చేసి అప్పుడు మేము ముందు ప్రతిపక్షంలో కాబట్టి గవర్నమెంట్ జీవోలు ఏమో మాకు తెలియదు కాబట్టి వచ్చేదాన్ని కొనసాగిద్దాం అనుకున్నాం. ఇవేమీ చూడకోకుండానే మీరు ప్రచారం చేశారు. చేసి దాదాపు 2,60,000 పైసలకు ఉన్న వాలంటీర్లకు నోట్లో మట్టి కొడతారా? ఎస్, గత ప్రభుత్వం వ్యవస్థలు పెట్టలేదు, మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు పెట్టండి గాడిలో. గత ప్రభుత్వం తప్పు చేసిందనే కదా అధికారం మీకు ఇచ్చింది, మీరు గాడిలో పెట్టండి. మీరు కరెక్ట్గా ఒక వే చూపించి వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు కదా, మాకు 5 నెలల బకాయిలు చెల్లించడం పాటు మాకు 10,000 చెల్లించమని అంటున్నారు కదా. మీరు ఇచ్చిన హామీయే కదా, వాళ్ళు కోరుకున్న నిరసన కాదు కదా ఇవి. మీరు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు నిర్వర్తించట్లేదు? మాది ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఇచ్చేయండి, మేము సామరస్యంగా ఉంటాము, ఏ సమస్య పరిష్కరిస్తామని మీరు జబ్బులు కుట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కోట ప్రభుత్వం, మీరు దానికి న్యాయం చేయండి. అప్పుడే కదా మీ మీద నమ్మకం పెరిగేది. న్యాయం చేయడానికి చెప్తున్నారు కదా, న్యాయం చేద్దామని చూస్తే 5,000 కాదు 10,000 ఇచ్చాము, వాళ్ళకి ఏదైనా చేద్దామని చూస్తే కనీసం అసలు జీవోనే లేదు. జీవోనే లేని వ్యవస్థకి ఏం చేయాలి, ఎలా చేయాలనేది కదా ఇప్పుడు అది ఇప్పుడు తెలిసిందా అంటున్నా నేను. అది ఇప్పుడు తెలిసిందా? జీవోనే లేదన్న సంగతి. మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారు ఏంటి, అది కరెక్టా కాదా అని చెప్పేసి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మరి మాట్లాడే ఉద్దేశం ఉన్నట్టయితే వాలంటీర్లు 10,000 చేస్తామని చెప్పేసి ఎందుకు మీరు హామీ ఇచ్చారు? వాలంటీర్ వ్యవస్థ వల్లనే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఖండించలేదు? వాలంటీర్లు అసలు వ్యవస్థలో లేదు వాళ్ళని అంటారేంటి అని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో లేదన్న మాట ఎంతవరకు కరెక్ట్? అది వ్యవస్థలో లేదు, మీరు పెట్టండి. అధికారం మీ చేతిలోనే ఉంది కదా, మీరు పెట్టండి. ఆ 2,60,000 మందికి న్యాయం చేయండి. గత ప్రభుత్వం ఒత్తిడి వల్ల కూడా కొంతమంది రాజీనామా చేశారు, వాళ్ళని కూడా మీరు తీసుకొని చేయండి. అప్పుడే కదా మీ మీద ఉన్న నమ్మకానికి 10 రెట్లు నమ్మకం. అసలే లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రము, అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రము, ₹1 అప్పు పుట్టలేనటువంటి పరిస్థితికి తీసుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసిపోతే ఇప్పుడు మీరు చేయండి అంటే ఇంతమందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున జీతాలు ఇవ్వాలి అంటే ఎన్ని 100 కోట్లు అవుతాయి? ఆ కోట్లని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పులో ఉంది రాష్ట్రం అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే తెలిసిందా? అంతకుముందు అప్పుల్లో ఉందన్న సంగతి తెలియదా? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అప్పుల్లో ఉందని చెప్పేసి మాట్లాడితే అది నిసిగ్గుగా లేదా? పేపర్లో రాసిన వార్తలు నిజమే అనుకున్నాను. ఇలా ఉందని పరిస్థితి చెప్పారు కదా చంద్రబాబు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా 6,49,000 కోట్లని ఎంతో చేశారు. మరి 14 లక్షల కోట్లయింది, 13 లక్షల కోట్లయింది ప్రచారం చేశారు. మళ్ళీ వాళ్లే కాదు 9 లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అసలు 6 లక్షలు ఎక్కడా, 14 లక్షలు ఎక్కడా? మీరు చెప్పేదానికి, మీరు చేసే ప్రచారానికి వాస్తవంగా లెక్కలు చూపించడానికి ఏమన్నా పొంతం ఉందా? గత ప్రభుత్వం అలా చేసిందనే కదా మీరు అట్లా చేస్తుంది, శ్రీలంక అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అన్నారు. మరి మీ దారిలో పెట్టి మీరు అమెరికా చేయండి. మీరు అమెరికా చేయకుండా గత ప్రభుత్వం వల్లనే వైఫల్యం చెందిందని అంటున్నారు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన మీరు గతంలో ఉన్నప్పుడు కూడా రైతులకు ఇట్టాగా మోసం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఏం చేయగలిగారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది కదా జనాలు చూసేది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీరు మెరుగైన పరిపాలన అందిస్తారనే కదా మీకు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు. మీరు ఇది చేయకోకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవటం కోసం మీకు అధికారం ఇచ్చింది కాదు కదా.
మీలో సమర్థత ఉంది, 40 సంవత్సరాల్లో మీరు రాజకీయ అనుభవం ఉంది, మీరు అనేక రకాల ఇండస్ట్రీస్ని తీసుకొస్తారు, అనేక ఆఫర్లు పెడతారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కదా మీకు అవకాశం ఇచ్చింది. అది చేయకోకుండా గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది అంత అప్పులు చేసింది అంటే అప్పులు చేస్తున్న సంగతే కదా, తెలిసే కదా ప్రజలు మీకు ఆ మ్యాండేట్ ఇచ్చింది. ఆ ప్రజల యొక్క మనల్ని మీరు ఎందుకు పొందలేకపోతున్నారో అది చేయండి. అది చేయకుండా ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం అది అయిపోయింది. గత ప్రభుత్వం మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే అవన్నీ కూడా అయిపోయినట్టే. ఎందుకంటే మీకు ఎందుకు అంత 161 ఎందుకు ఇచ్చారంటే గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి మీకు ఇచ్చింది. మీరు నిలుపుకునే దిశగా చేస్తే, పరిపాలన చేస్తే ప్రజలు మనల్ని పొంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయకోకుండా ఎంతసేపు గత ప్రభుత్వం ఇది చేసి చెప్పడం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా అమలు చేశారు. 1-2 తప్పించి 9లో 1-2 తప్పించి అమలు జరిపారు. మీరు ఇచ్చిన హామీలు ఏది? నెక్స్ట్ మరలా ముఖ్యమంత్రిగా గెలిచి 5వసారి ప్రమాణ స్వీకారం చేసి మరలా అసెంబ్లీకి వస్తానని చెప్పి మొన్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు చివరిగా ఇచ్చినటువంటి ప్రసంగం చంద్రబాబు నాయుడు గారు. ఆయన హోప్ ఉంది నేను వస్తానని చెప్పేసి. ఆయన అనుకుంటే ఎవరు కదా, ప్రజలు అయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనే సీఎం అనుకున్నారు, అయ్యారా? ప్రజలు డిసైడ్ చేస్తారు ఏదైనా కానీ. ఎవరు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు, కార్యకర్తలు అంతకన్నా తెలియని వాళ్ళు. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ కార్యకర్తలు, మిగిలిన పార్టీ కార్యకర్తలు కూడా ముందులో ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు, అధికార పార్టీలోకి వచ్చేసేస్తున్నారు. అంటే ప్రజలు అంత ముందులాగా రాజకీయ నాయకులు ఆడించిన విధంగా ప్రజలు ఆడట్లేదు, నాయకులు ఆడట్లేదు, కార్యకర్తలు ఆడట్లేదు. కార్యకర్తలే అడ్వాన్స్గా ఉన్నారు. ఓకే, వైసీపీకి మొన్న ఎట్లయితే ఇచ్చేసారో రేపు తెలుగుదేశాన్ని కూడా చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎలా చెప్పగలుగుతారు? 5వసారి నేనే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే దెబ్బ కొట్టారో అదే రకంగా దెబ్బ కొట్టారని నేనే గ్యారంటీ ఏంటని అంటున్నాను. ఆ దిశగా మీరు పరిపాలన చేశారనుకోండి, మీరే 5వసారి ముఖ్యమంత్రి అవుతారని నేనే చెబుతున్నా కదా. మీరు అవన్నీ చేయకోకుండా గత ప్రభుత్వం అటు చేసిందని చెప్పడం వల్ల అంటే ఇప్పుడు కాలయాపన చేయడం ఉపయోగం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ ప్రజలకి అనుకూలంగా లేవంటారా? రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా లేదంటారా? ఏది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు కంటిన్యూస్గా ఏ ప్రభుత్వం అయినా సరే 5 సంవత్సరాల్లో ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ అనేది జరగదు. ఇది అధికారం కోసం వీళ్ళు మాట్లాడి హామీలు ఇచ్చి అధికారం రావటం తప్పించి మినిమం 10 to 15 years ఉంటే కానీ అధికారంలోకి ఈ అభివృద్ధి అనేది కనపడదు. వాళ్ళు పోయి వీళ్ళు పోయి వాళ్ళు వస్తే 80% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు. ఒక ఇండస్ట్రీ రావాలంటే దానికి పర్మిషన్స్ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ జరగాలి, రిక్రూట్మెంట్ జరగాలి, ప్రొడక్షన్ బయటికి రావాలి. ఇవన్నీ చేసిన తర్వాత కానీ మినిమం 5 to 10 years పడుతుంది. వీళ్ళున్న 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇంకా ఇండస్ట్రీస్ ఇంకా ఆహ్వానం పలకోకుండానే ఇంకా వచ్చి ఒకవేళ అన్నీ ఓకే అయినా కానీ వాళ్ళు ఇండస్ట్రీ స్థాపించి అవన్నీ రన్నింగ్ మోడ్లోకి రావడానికి పోల్డన్ టైం పడుతుంది. వీళ్ళు అనుకున్నంత ఇదిగా 5 సంవత్సరాలు కాదు, వీళ్ళే కాదు ఎవరున్నా కానీ ఏ రాష్ట్రం సరే అభివృద్ధి చెందాలంటే ఒకే ప్రభుత్వం మినిమం 10 to 15 years ఉండాలి మినిమం. అప్పుడు మాత్రమే ఆస్కారం ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసిన పనులు సగంలో అయిపోతాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన పనులు సగంలో అయిపోయి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇట్లా చేయటం వల్ల ఎక్కడెక్కడ మిగిలిపోవటం తప్పించి రాష్ట్రం అప్పుల పాలైపోవటం తప్పించి ప్రజలు నష్టపోతున్నారు, నాయకులు బాగుపడుతున్నారు. ప్రతి నాయకులు బాగుపడుతున్నారు. ఆదాని, అంబానీ, పొలిటీషియన్ ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు. దేశంలో లక్షల కోట్ల అప్పులు అయిపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి రాష్ట్రంలో కూడా నష్టపోతుంది. ప్రజలు అప్పుల బారిన పూడిపోతున్నారు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకోకుండా. ఇది జరుగుతున్న తంతు. సో ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఇప్పుడు అభివృద్ధి కావచ్చు, లేదంటే ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అవి నిరంతరాయంగా ఎవరున్నా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళది. అవి నిరంతరాయంగా వస్తూ ఉండేవే, పోతూ ఉండేవే. దాన్ని తీసి పక్కన పెడితే రాష్ట్రం ప్రజల యొక్క శ్రేయస్సు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఇది ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారా? లేదంటే ఆ దిశగా ఈ నాయకులు ఇంకా పని స్టార్ట్ చేయలేదంటారా? లేదు ఇచ్చిన హామీలను వదిలేసి, లేదు రాష్ట్రంలో జరగాల్సినటువంటి పనులను వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు దీన్ని ఎలా చూడాలి? అసలు ఏదైనా సరే చూడాలంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు చేసి ముందు నడిపించాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సలహాలు ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపాలి అనే సలహా ఐఏఎస్లు ఇవ్వటమే కాదు, ఊళ్ళో గేదెలు కాసుకున్నాడు కూడా ఇస్తాడు. ఐఏఎస్లు చేయాల్సిన పని ఏంటి? అప్పు చేసినా కూడా దీనికి ఇన్కమ్ ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని తీసుకెళ్ళాలి.
ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో కులపరంగా ఎంచుకోబడి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే వీళ్ళు నడుస్తున్నారు తప్పించి ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కూడా కాదండి ఈ రకంగా వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇది కాదు మనం చేయాల్సింది, ఈ ధోరణిలో వెళితే బాగుంటుందని చెప్పేసి ఐఏఎస్ అధికారులుగా ఏ ఒక్కరు కూడా చేయట్లేదు. ఒకవేళ చేసిన సిన్సియర్లు చాలామంది ఉన్నారు, ఉన్నా కూడా సిన్సియర్ అనే వ్యక్తి ఉంటే వీళ్ళు నాయకులు అవినీతి జేబులు నింపుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి థ్రెటనింగ్ ఉంటుంది, శత్రువులు పోగొట్టిపోతున్నారు. ఈ మనకెందులే ఈ ఉన్న కాసేపు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి చేయకూడదామని చెప్పేసి వాళ్ళు కూడా ఆ అధికార ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మౌనంగా ఉండటం వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ ఐఏఎస్ అధికారులు ఎప్పుడైతే ఒక స్టాండర్డ్గా ఉంటారో అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే దిశగా వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా నడపగలుగుతారో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది తప్పించి వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఉండిపోయేటువంటి ఈ ఎమ్మెల్యేల కోసం లేకపోతే ఆ అధికారం చెప్పినటువంటి పనుల కోసం వీళ్ళ మెప్పు కోసం కుల సమీకరణాల కోసం గనక పనిచేస్తే ఉపయోగం ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినాక నాశనం అయిపోయింది. కేవలం నాశనం చేస్తున్నది ఐఏఎస్ అధికారులే. వీళ్ళు తలొంచి చేస్తున్నారు. అట్లా కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధి ఈ రకంగా చేస్తేనే జరుగుతుంది, మీరు అనుకున్నట్టుగా ఈ రకంగా చేసి లాలించిపడి లేకపోతే స్కాములు చేసి అవి చేసి ఇవి చేసి మీరు ఇబ్బంది పడి రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినాక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకెందుకు ఐఏఎస్కి మేము చేసి మీకు తలోంచి మేము కేసుల పాలు అవటానికా జైలు పాలు అవటానికా, అది కాదు అని చెప్పి ఐఏఎస్ అందరూ ఒక మాట మీదకి వచ్చి ఎప్పుడైతే మంచి అడ్మినిస్ట్రేషన్ అందించగలుగుతారు రాష్ట్రానికి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది తప్పించి ఏ రకంగానూ బాగుపడదు. రైట్. అధికారంలోకి రావడానికి హామీలు అయితే చాలా ఇచ్చారు, హామీలు అయితే ఇచ్చాము, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది, వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి దాంట్లో సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా బడ్జెట్ కూడా పెట్టారు, బడ్జెట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా అలొకేషన్స్ అయితే లేవు. అటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో లేకుండా ఏ విధంగా హామీలు నెరవేరుస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం ప్రభుత్వం సరిగ్గా ఇచ్చే పరిస్థితి ఉందా, లేదు ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు తిరిగితే అట్లీస్ట్ ఒక చిన్న పోస్టు పెడితే ఇమీడియట్గా వాళ్ళ మీద దాడులు, అరెస్టులు, లేదంటే వాళ్ళకి నోటీసులు ఇవి జరుగుతున్నాయి. ఏంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఈ వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో లేకపోతే ప్రశ్నిస్తున్నారనే భావన ప్రభుత్వానికి కలిగిందో ఏదో ఒక అలజడి క్రియేట్ చేయటం నానుడి అయిపోయింది గత రెండు దశాబ్దాల నుంచి. తెలంగాణలో ఈ డ్రగ్స్ కేసు అని చెప్పేసి సినిమా యాక్టర్ల మీద అంటే వాళ్ళ అటెన్షన్ని ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయటం అనమాట. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు, కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు వచ్చిందని ఒక ఆరోపణ చేయటం, ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు ఎవరు మన వాలంటీర్లు, మీరు మాకు 5 నెలల శాలరీ ఇవ్వడంతో పాటు 10,000 ఇస్తా అన్నారు కాబట్టి 10,000 కూడా ఇవ్వండి అని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు ఇవన్నీ ప్రభుత్వానికి ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు ఆర్జీవీని ఏమైనా సార్ అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు హడావుడి చేసేసి మీడియా మొత్తం దీని మీద ఫోకస్ చేయటం, ఎంతసేపు కూడా ఈ మీడియాని అనుకూలంగా వాళ్ళు హోల్డ్ చేతిలో పెట్టుకొని ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారు తప్పించి వాస్తవ పరిస్థితులు ఇవి అని చెప్పి మేము ఇది చేద్దాం అనుకున్నాం చేయలేకపోతున్నాం, తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అనేది లేదు. తప్పు అయిపోయింది అంటే చేతగిన వాళ్ళ కింద జనాలు లెక్క కడతారని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక రూమర్లు, అది నిజం అబద్ధం సంగతి తర్వాత ముందు రూమర్లు పెట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసి ఒక గేమ్ మైండ్ గేమ్ ఆడుతుంది తప్పించి ప్రభుత్వానికి తెలీదా ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, వీళ్ళ సూపర్ సిక్స్లకి ఎంత ఖర్చు అవుద్ది, అప్పులు ఎంత ఉన్నాయి, వీటిని ఎలా ఇచ్చేయాలనేది ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఈ ఉచితాలనే పథకాలు కొన్ని ఇచ్చి ప్రజల్ని అట్లా మభ్యపెట్టి వీళ్ళు జేబులు నింపుకునే ప్రక్రియ చేపడుతున్నారు తప్పించి నిజంగా ప్రజా పరిపాలన చేస్తున్న వాళ్ళు దాని మీద ఎక్కువ కష్టపడతారు ఎప్పుడైనా సరే, ఎలా తీసుకురావాలి, ఎలా హామీలు నిర్వర్తించాలని. కానీ మైండ్ గేమ్ ఆడే విధంగా తిరుపతి లడ్డూలో అది కలిసింది, ఆర్జీవీని అరెస్ట్ చేసి తీసుకురండి. ఆర్జీవీని ఆర్థిక నేరస్తుడా, ఉగ్రవాద, దేశం విడిచిపెట్టి పారిపోతాడా? ఆర్జీవీ కోసం ఇంటి చుట్టూ కాపలాలుగా ఇటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా అరెస్ట్ వారెంట్ లేకోకుండా పోలీసులు చెప్పండి.
ఇట్లా మైండ్ డైవర్షన్ గేమ్లు చేస్తుంది ప్రజల్ని. వీళ్ళ యొక్క ఆలోచన విధాన్ని డైవర్ట్ చేసి ఇట్లా పబ్బం గడుపుకునే ప్రక్రియ చేపడుతుంది. ఇవి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రీసెంట్గా అదానీ ఇష్యూ ఒకటి బయటికి తీసుకొచ్చారు. అమెరికా నుంచి ఆయన ఏదో సంస్థలకి కొన్ని పెట్టుబడులు తెచ్చుకున్నారు. ఆ పెట్టుబడుల ద్వారా ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్టులు విస్తరించుకోవడానికి కావచ్చు, ఆ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి కావచ్చు, ఆయా ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలతో అక్కడ ఒక కేసు ఫైల్ అయింది. లేదంటే వాళ్ళకి సమన్లు జారీ చేయడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఆ రాజకీయ ఉగ్రవాదిగా తయారైపోయాడు, రాజకీయ నేరస్తుడిగా తయారైపోయాడు అనేటువంటి కామెంట్లు, దానికి దీనికి లింకు పెడుతూ చేస్తున్నటువంటి ఇష్యూ, దీన్ని తెర మీదకి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ఈ యొక్క గందరగోళానికి సంబంధించి ఎలా చూడాలి, అసలు దీనికి ఏం చెప్తారు? ఆదాని ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చుట్టమా? ఆదాని లాంటి వ్యక్తి ప్రతి రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెడతానికి చేస్తుంటారు. అసలు రాష్ట్రాన్ని, మన దేశాన్ని శాసించేది ఆదాని అంబానీ కదండి. ఒక్క జగన్మోహన్ రెడ్డిని కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం వచ్చి పెట్టుబడులు పెడతాం ఏంటి? వాళ్ళు దేశాన్ని శాసించేదే ఆదాని అంబానీ వీళ్ళు కదా. వాళ్ళకే కదా లక్షల కోట్లు రుణాలు ఇప్పించేది. కొలటరల్ సెక్యూరిటీ చూపించేసి మామూలుగా మనలాంటి వాడికి భూమి పెట్టి రుణం ఇవ్వాలంటే ఆ భూమి గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలు ఉంటే 4 లక్షలు రుణం ఇవ్వడానికి అనేక క్వశ్చన్లు ఎత్తారు బ్యాంక్ వాళ్ళు. కానీ గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలు ఉంటే కొలటరల్ సెక్యూరిటీగా ₹1 కోటి చూపించి 78 లక్షల లోన్లు తీసుకుంటారు వీళ్ళు. ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి వాళ్ళు కొలటరల్ సెక్యూరిటీ చూపి వీళ్ళు ఇట్లా లక్షల కోట్ల రుణాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకే మాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వీళ్ళే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ జారీ చేసేది. అదేగా అవినీతి. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఈయనకేదో లంచం ఇచ్చారనేది ఏంటి? లంచాలు ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది వాళ్ళు. పైకి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉంటారు అంతే, పరిపాలించేదే వాళ్ళు. పాపం వాళ్ళు అంటే రైతులంటే ఏది దిక్శ్వాసం పిలుస్తులో ఆత్మగౌరవం చంపుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారా? కానీ ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? పాపం మొన్నే అంబానీ ఫ్యామిలీ 10వ ప్రైవేటు జెట్ని చేసిన 1000 కోట్లు అంట. ఆల్రెడీ 9 ఉన్నాయి వాళ్ళకి. మరి లక్షల కోట్లు ఇచ్చేతనే వాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. సామాన్యుడు నాశనం అయిపోతూ ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగి వాళ్ళకి ఏదో 1700 కోట్లు ఇచ్చారు లంచం అని అంటారండి. వాళ్ళు ఇవ్వండి ఏ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు లంచం? చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదా? ఏ ఇండస్ట్రీస్ అయినా ఏపీకి వచ్చి మేము పెడతామంటే ఎవరైనా సరే మాకు వద్దని అంటారా ఏంటి? రమ్మంటారా? లంచం తీసుకున్నారా లేదా సెకండరీ. లంచం తీసుకుంది ఎవరు? లంచం తీసుకోకుండా పొలిటీషియన్లు బాగుపడిపోయి ఉన్నారా? పాలిటిక్స్లో రాకముందు ఆ యొక్క రాజకీయ నాయకుడి యొక్క ఆస్తుల వివరాలు ఎంత, పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు ఎంత, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లంచాలు తీసుకోకుండా వస్తున్నాయా? ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు తీసుకుంటున్నారా? ఇవి ఆదాని అంబానీ దేశాన్ని శాసించేది. ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే, ఈవెన్ రామోజీరావు గారు కూడా మొత్తం. మరి ఒకవేళ అలా అనుకుంటే అందరూ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాలి కదా. కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఈయన మాత్రమే తప్పు చేశాడనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? చెప్పాను కదా, వాళ్ళ మీద ఆ వార్తలు ఎందుకు రావట్లేదు? మరి చెప్పాను కదా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత హామీలు ఏవైతే ఇచ్చారో 1-2 తప్పించి ఆయన చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఈ సూపర్ 6 చేయడానికి బడ్జెట్ సహకరించట్లేదు. ఏదో ఒక ఆరోపణలు అయ్యాలి. అటు తిరుపతి లడ్డూలో ఇది కలిసిందనా, లేదా జగన్మోహన్ రెడ్డి ఆదాని లంచం ఇచ్చాడన్నా, లేదా ఆదాని జగన్మోహన్ రెడ్డి లంచం ఇచ్చారన్నా, లేదంటే ఈ రాజీవిని ఇమీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేయడం చెప్పటమా, ఇలాంటి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేసే ప్రక్రియ చేపడుతున్నారు తప్పించి సామరస్యంగా ఇచ్చిన హామీలు నిర్వర్తించే దిశగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పని చేయట్లేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. సో అంటే ఏదో ఒక ఇష్యూని డైవర్షన్ చేసుకుంటూ పోతుంటే ఎంతకాలం చేసుకుంటూ పోతారు? ఇలా చేసుకుంటూ వెళ్తే 5వసారి ముఖ్యమంత్రి కాదు, ఇంకో సంవత్సరంలోనే దిగిపోయిన అవకాశం లేదు. ఇక ప్రజలు ఎవరో పిచ్చివాళ్ళు కాదు. అంతకుముందులాగా ఎవరో 20 ఏళ్ళ కిందటైతే ఎవరో ఇంటికి ఒకటిగా ఫోన్ ఉండేది, ఊరికి ఒకళ్ళిద్దరు పేపర్స్ చదివేవాళ్ళు, రాజకీయం వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఏం జరుగుతుందని అర్థమవుతుంది. ఇవాళ ఎవరో పిచ్చివాళ్ళు కాదు. తిరుపతి లడ్డూలో నెయ్యి కలిసిందా, ఇది నెయ్యిలో కల్తీ కలిసిందంటే ఎవరు నమ్మారా? ప్రజలు ఏమో బయటకు వచ్చారా? ఎవరు రాలేదు కదా. అందరికీ అర్థమైపోతుంది పాలిటిక్స్. అన్నా చెల్లెల్లో ఇష్యూని ఒకటి తీసుకొచ్చారు. ఏ ఇంట్లో లేవు అన్నా చెల్లెలు ఇష్యూస్? జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఇష్యూని అసలు మీడియా అచ్చంగా దాని మీద డిబేట్లు పెట్టింది. ఏ ఇంట్లో లేవు? అది వ్యక్తిగత విషయాలు, అది వాళ్ళు తెలుసుకుంటారు. అవసరమైతే కోర్టుకి వెళ్తుంది షర్మిల గారు.
అది వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఇష్యూ దేశంలో ఏ సమస్య లేదన్నట్టుగా రాష్ట్రం మొత్తం ఇదే సమస్య మీద ఫోకస్ చేసి ప్రజల మీద డైవర్ట్ చేయడం కాకపోతే మీరు చేస్తానే చేయండి. ఎస్, ఆయన అసమర్థుడే జగన్మోహన్ రెడ్డి, మీరు చేస్తానే చేయండి. మీరు ఏ హామీలు ఇచ్చారో అవి చేయండి. మీరు సమర్థత మీరు నిరూపించుకోండి. ఆయన అసమర్థుడు అని చెబుతున్నా కదా, నేనే చెబుతున్నాను. ఆయన అసమర్థుడు కాబట్టే ప్రజలు మీకు మెండేటరీ ఇచ్చారు. మీరు సమర్థతను నిరూపించుకోండి. అది నిరూపించుకోండి. ఎంతసేపు సచిన్ పవన్ చంపినట్టుగా బద్దాగా జగన్మోహన్ రెడ్డి అట్ట, రాంగోపాల్ వర్మ, తిరుపతి లడ్డు ఇవా. అంటే వాస్తవంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ ప్రాబ్లమా, లేదు జగన్మోహన్ రెడ్డి అంత సంక్షేమం చేశాడు, దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ రూపంలో ఇచ్చేసాడు, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మనటువంటి ప్రజలు ఇప్పుడు మనం ఇచ్చినా కూడా ఎందుకు నమ్ముతారు, మనల్ని నమ్మి మాత్రం మరలా ఇంకోసారి ఎందుకు గెలిపిస్తారు అనేటువంటి ప్రజల మీద లేనటువంటి విశ్వాసమా, ఎలా చూడాలి దీన్ని అసలు? ఏమి చూసినా రాజకీయ నాయకుడు ఎన్ని ఎత్తులేసినా కానీ ఎలక్షన్ టైంలో ప్రజల నిర్ణయమే ఫైనల్. వాళ్ళకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది. ఓకే, దాని మించిన జడ్జిమెంట్ ఇంకోటి లేదు. ఎవరైనా పక్కనే తిరిగేవాడు కూడా ఓటేయడు. జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు ఓట్లు, అట్లా ఈయన కూడా అదే పరిస్థితి ఏర్పడుద్ది. ఎప్పుడు ఈయన సక్రమంగా పరిపాలిస్తే ఎస్ ఈయన ఉంటే బాగుంటుంది అనే పరిస్థితి తెచ్చుకోవాలి ఈయన. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ మీడియాని అడ్డు పెట్టుకొని అవి వైరల్ చేసుకుంటూ కూర్చుంటే, ప్రజల మైండ్ని డైవర్ట్ చేసే దిశగా కూర్చుంటే ఈయన 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలకు ఉండే పని లేదు, 4.5 సంవత్సరాలు ఈ లోపల ఇది పోయే అవకాశం ఉంటుంది. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా ఒక కామెంట్ చేశారు, ఈ 5 ఏళ్లే కాదు మరొక రాబోయే 10 ఏళ్ళు కూడా మీరే సీఎంగా ఉండాలి, మీ కళలకి మేము సాకారం అవుతాము, మీ విజన్ ఏదైతే ఉందో అది మా ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే మేము మీరు చెప్పినటువంటి ఇది యాస్టీజ్గా చేయడానికి మేము రెడీగా ఉన్నాము అనేటువంటి కామెంట్ చేశారు. అంటే ఇక్కడ జనసేనకి టీడీపీకి మధ్యలో డిఫరెన్స్లు వచ్చాయంటారా? డిఫరెన్స్లు వచ్చాయి ఈ కామెంట్ చేయడానికి గల కారణాలు అంటారా? అసలు ఆ కామెంట్ వెనక పవన్ కళ్యాణ్ గారు మర్మం అడిగితే ఏం చెప్తారు సార్? రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అమిత్ షా గారిని కలిశారు. కలిసి ఏం మాట్లాడారు ఏంటంటే ఏ మీడియా కూడా ఫోకస్ చేయలే. జస్ట్ ఏదో ఓ ఫోటో వేశారు, చిన్న 4 లైన్లు రాష్ట్రాలు తప్పించి ఏ విషయాన్ని కూడా ఫోకస్ చేయలే. రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి ఆయన కామెంట్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళి కలిసి వచ్చారు. అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం జనసేన పార్టీని దగ్గర తీసి నెక్స్ట్ ఈ జనసేన పార్టీకి అధికారాన్ని అప్పచెప్పే దిశగా పావులు కదుపుతుందా ఏంటి అనేది ఒక అంశం. ఇంకోటి, మనం ఉండంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ పార్టీని కాకుండా డైరెక్ట్గా సెంట్రల్ హోమ్ మినిస్టర్తో పవన్ కళ్యాణ్ కలవటం ఏంటి అనేది ఇప్పుడున్నటువంటి మీడియా వర్గాలలో చర్చ అవటం కారణంగా కూడా అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక ఈర్ష్యాభావంతో పవన్ కళ్యాణ్ గురించి రాయలేదు. అదొకటి. మళ్ళీ మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారో, ఏది ఇంకా గత 10-15 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారని, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయిపోయారని చెప్పేసి ఇది సెంట్రల్ నిఘా వర్గం నాకు చెప్పింది, దీనికి వాలంటీర్ వ్యవస్థ కారణం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇప్పుడు ఏ వాలంటీర్ వ్యవస్థ లేదు. కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో చాలామంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పేసి జాడ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా నెంబర్లతో సహా ఆయన ఇచ్చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో మరి ఎందుకు ఆ యాక్షన్ తీసుకోలేదు? అక్కడ ఎందుకు మరి ఆడపిల్లల మిస్సింగ్ కేసులో హోంశాఖ కానీ ఇవి కానీ మరి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, సెంట్రల్ నుంచి ఫోర్స్ తెప్పించి ఆ మిస్సింగ్ కేసులు ఎందుకు త్వరితగతిన పరిష్కరించలేదు పవన్ కళ్యాణ్ గారు? మాటల వరకు చెప్పుకుంటూ వెళ్తే కాదు, పనుల్లో కూడా ఉండాలి. నేను అనేది అదే, మీరు ఏదైతే చెప్పారో అది అమలు జరుపుకుంటే కానీ సాధ్యం కాదు. గతంలో 2014-19లో కూడా మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేస్తే ఎంతవరకు నోరు విప్పలేదు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోను రద్దు చేసింది. ఇది తప్పు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మీరు ఎలాగే ఇచ్చేస్తారో, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ మన హౌసింగ్ లోన్స్ కానీ విదేశీ విద్య కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎగ్జిక్యూట్ చేస్తాయి, రుణమాఫీ కూడా అలాంటిదే, ఎందుకు ఇది ఆపారని చెప్పి ఏ ఒక్కరని నోరెత్తారా? 2024 కూటమి మరలా ఫామ్ అయిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత ప్రధానమంత్రిగా
మోడీ గారు రాష్ట్రానికి 2 సార్లు వచ్చి వెళ్ళారు పబ్లిక్ మీటింగ్లకి. ఆ మీటింగుల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలకు సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులకు సంబంధించి, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు అలా నిలుపుకునే దానికి సంబంధించి ఎటువంటి కామెంట్లు చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూటమి గెలిచింది. సీఎం గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మరలా వచ్చారు. ఆ రోజు కూడా ఆయన ఏ కామెంట్ చేయలేదు. ఇప్పుడు మరలా రేపు 29వ తారీఖు విశాఖ వేదికగా మరొక భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 1,00,000 మందితో ఆ సభను సక్సెస్ చేయాలనేటువంటిది కూటమి నేతలకు ఇచ్చినటువంటి టార్గెట్. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నేతలు అందరూ ఉన్నారు కాబట్టి 1,00,000 జనాన్ని సమకూర్చడం అనేది పెద్ద సమస్య అయినటువంటి పరిస్థితి ఏం కాదు, తీసుకొస్తారు. కానీ ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కావచ్చు, లేదు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, వీటి మీద ఏమైనా కామెంట్లు చేసే అవకాశం ఉందా? లేదు మరలా వచ్చి ఆయన గతంలో మాట్లాడినట్టుగానే వచ్చి 4 మాటలు చెప్పి పోయే పరిస్థితి ఉందా? నాకు తెలిసి రేపు విశాఖ సభలో మీరు 2014లో స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు, మా రాష్ట్రం అన్యాయంగా విడిపోయి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మాకు సపరేట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడగటం కానీ, పోలవరం ప్రాజెక్టుకి త్వరితగతిన కంప్లీట్ చేయాలి, దీనికి నిధులు సమకూర్చండి అని కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా మీరు ఏమైనా సరే ఇది ఇక్కడి నుంచి కదలాలి అనే ఒక బలమైన సంకేతం ఇవ్వటం కానీ, రైల్వే జోన్ కానీ, ఇలాంటి ఏమి బలమైన నిర్ణయాలు ఏది మాట్లాడే హక్కు మన చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఉన్నట్టయితే రాజధానికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామని చెప్పి, అప్పుగా ఇప్పిస్తామని చెప్పి అంటే మనోళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? ఓ పక్క నితీష్ గారు 25,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టుకొని తీసుకున్నాడు ఆయన. మన రాష్ట్రం విడిపోయింది, ఇది కూటమిలో భాగంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. 15,000 కోట్లు అప్పుగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి రాజధాని అభివృద్ధికి? వీళ్ళకి అంత సత్తుగా ఉన్నట్టయితే, ఇవన్నీ అడిగి సాధించుకుంటారు అనే ధైర్యం ఉన్నట్టయితే 15,000 కోట్లు మాకు ఆ రాష్ట్రానికి 25,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు, మా రాష్ట్రానికి ఎందుకు కేటాయించారు? ఆ రోజు అడిగేవాళ్ళు కదా, ఎందుకు అడగలేదు? సో ఇక్కడ అధికారం చేపట్టడం కోసమే బీజేపీతో కూటమిగా ఏర్పడ్డారు తప్పించి వీళ్ళు ఏది నోరు చేసి అడిగే ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎందుకు లేదంటారు? లేదు కదంతే. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నిసార్లు ఏ రకంగా గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారో, ఎన్ని రకాల ప్రశ్నలు గుప్పించారో చూసాము. సో మరి ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని తీసుకునే క్రమంలో కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదంటారా? లేదని చెప్తున్నా కదా నేను. ఎందుకు లేదంటారు? లేదు అది అంతే. ఇక ఎందుకు లేదనేది అది చాలా హిస్టరీ ఉంది. అది లేదు. అట్లా ప్రశ్నించే ఇదే ఉన్నట్టయితే ఆ నితీష్ కుమార్ గారికి 25,000 కోట్లు ఎట్లా ఇచ్చారు ఆ రాష్ట్రానికి? మాకు 15,000 కోట్లు అప్పుగా ఇవ్వటం ఏంటి మీరు? మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అన్నారు. అడ్డం తిరగాలి కదా, ఎందుకు తిరగలేకపోయారు వీళ్ళందరూ? అది ప్రజలు గమనించాలి. ఎందుకు తిరగలేకపోతున్నారని ప్రజలకు తెలుసు, ప్రజలు గమనించాలి. అవన్నీ కూడా మన నోటితో మనం చెప్పడం కాదు. ఎందుకు చేయలేకపోతున్నారు? విశాఖ ఉక్కుని ఇప్పుడు వరకు ఎందుకు కాపాడలేకపోయారు? దానికి కావాల్సింది మైనింగ్ కేటాయిస్తే సరిపోతుంది. అది ఎందుకు కేటాయించలేకపోతున్నారు? దాని రిసోర్సెస్ కేటాయించుకోకుండా నీకు లాభాలు రావండి ఎట్లా వస్తాయి? దానికి కావాల్సిన ఆఫ్టర్ 5,000 కోట్లు అది ఎందుకు కేంద్ర బడ్జెట్లో ఎందుకు కేటాయించలేకపోతున్నారు? వీళ్ళు నిజంగా అడిగే ధైర్యం ఉంటే మాకు విశాఖ ఉక్కు, మాకు గుండెకాయ లాంటిదని ఆంధ్రప్రదేశ్కి మీరు ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి 20,000 ఎకరాలు ఏదైతే ఉందో దాదాపు 2-3 లక్షల కోట్ల విలువ ఉంది కాబట్టి దాని కన్ను కేంద్ర ప్రభుత్వం కన్ను దాని మీద పడింది. వీళ్ళందరూ కూడా సామరస్యంగా ఉంటూ మౌనంగా ఉంటున్నారు తప్పించి ఏమీ లేదు. అది సో రేపు పొద్దున్న ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా వీటి మీద వేటికి సంబంధించి కూడా కామెంట్లు చేసే లేదు, రాష్ట్రానికి ఇటువంటి ఏది నష్టం జరగదని చేసేటువంటి పరిస్థితులు లేవంటారా? కామెంట్ కాదండి, వీళ్ళు నిజంగా మా కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తామని చిత్తశుద్ధి వీళ్ళకు ఉన్నట్టయితే మోడీ గారు రేపు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు ఈ డెసిషన్ తీసుకుని మీరు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? వీళ్ళు తీసుకోవాలి. విశాఖ ఉక్కు మామూలుది కాదు, ఇది మా రాష్ట్ర హక్కు, ఆంధ్రప్రదేశ్ హక్కు. దీన్ని మీరెవరు ప్రైవేటీకరణ చేయడానికి? ముందర ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే తీసుకుంటానంటే మీరు రండి సభ నిర్వహిస్తాం, లేకపోతే లేదండి ధైర్యం వీళ్ళకి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందా? చెప్పండి. ఒక్క విశాఖ ఉక్కు
తర్వాత సంగతి మిగిలిన చూద్దాం. ఓకే. విశాఖలో పెడుతున్నారు కదా, మీరు ఈ నిర్ణయం తీసుకుంటేనే మమ్మల్ని ప్రజలకు స్వాగతిస్తారో, ఆ నిర్ణయం తీసుకోవడానికి కాడికి మీరు రావద్దు అని చెప్పే ధైర్యం వీళ్ళకు ఉందా? ఒకటే మాట లేదంటారా? లేదనే కదా నేను చెప్పేది. అది ఉంటే ఇప్పటికి అనౌన్స్ చేసేవారు కదా నరేంద్ర మోడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతమంది గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు అనమని అంటున్నా. నేను కూడా అదే అంటున్నా. మీరు 29వ తారీఖు రావాలంటే ఈ నిర్ణయంతో రండి, మేము ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టండి, మీ సభను మేము సక్సెస్ చేస్తాము, మిమ్మల్ని స్వాగతిస్తారు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అప్పుడైతే మాట్లాడారుగా. అప్పుడు కూటమిలో ఉన్నారు 2014-19లో మీరు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి. మరి అదే స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు ఇక్కడికి మీ సభ పెట్టాలంటే మీరు నిర్ణయం తీసుకోండి, విశాఖను ప్రైవేటీకరణ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడ రండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే. దాన్ని బట్టి ప్రజలకు అర్థం చేసుకోవాలి ఇదేంటి అనేది. ఆయన అన్నారు స్పెషల్ స్టేటస్ కనుక ఇవ్వకపోతే నేను నిరాహార అతను దాని మీద ఏమీ లేదు. విశాఖకి వైసీపీ ప్రభుత్వంలో ఈయన ఒక కమిటీ వేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు కదా, ఈయన వేయొచ్చు కదా కమిటీ. జగన్మోహన్ రెడ్డి వేయలేకపోయాడు, ఆయన అసమర్థుడే, ఈయన వేయొచ్చు కదా. ఎవరు కాదన్నారు? అదంటే హోంశాఖను కూడా నేను చేతిలో తీసుకుంటానని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు విశాఖ కోసం ఒక కమిటీ చేసి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? గత ప్రభుత్వాన్ని నిలదీశారు కదా, అది అఖిలపక్షం అయింది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి, మీరేయండి అఖిలపక్షం, మీ చేతిలో పనే కదా. ఇప్పుడేంటి నరేంద్ర మోడీకి ఛాలెంజ్గా ఒకటి ఇస్తారండి, మీరు మా రాష్ట్రానికి అడుగు పెట్టాలంటే మా విశాఖను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అఖిలపక్ష కమిటీ చేసి. కాన్స్టిట్యూషన్ డే దీనికి సంబంధించి రాష్ట్రంలోనూ దేశాల్లోనూ కేంద్రంలోనూ రకరకాల సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్వీట్ కూడా పెట్టారు. కాన్స్టిట్యూషన్ డే బాగానే ఉంది, రాజ్యాంగ విలువలు కాపాడబడుతున్నాయా, రాష్ట్రాల్లో ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా రకరకాల కామెంట్లు వస్తున్నప్పుడు బ్యాలెట్ పేపర్ని తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి, బ్యాలెట్ పేపర్ తీసుకుని ప్రయాణం చేస్తే తప్పేంటి, ఎందుకు ఈవీఎంల మీద ఇంత రాద్ధాంతం అవుతున్నప్పుడు కూడా ఇంకా ఈవీఎంలతోనే ముందుకెళ్తున్నారు అనేటువంటి ట్వీట్ పెట్టారు ఆయన. ప్రపంచ దేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్నే నమ్ముకున్నారు తప్పించి ఈవీఎంలు నమ్ముకోలేదు, ఒక్క మన భారతదేశంలోనే. నిన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, వీడియోస్ చూస్తూ ఉన్నాం, రెవల్యూషన్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది. దానికి సంబంధించి చింతా రాజశేఖర్ అనే వ్యక్తి ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో కమ్యూనికేషన్లో ఉన్నారు. ఇతను ఏదైతే డ్రాఫ్ట్ తయారు చేసి పంపించాడో ఈ ఈవీఎం మీద ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆ నేతలు ఫాలోఅప్ చేసి ఈయన డ్రాఫ్ట్నే అఫీషియల్గా ఆ లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. సో దాని మీద చర్యలు తీసుకుంటున్నారు త్వరలో. దాంతోపాటు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినది మాట వాస్తవం. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అంటున్నారు, అది న్యాయం పరంగా కూడా ఎక్కడ కూడా చెప్పుకోవడానికి తప్పించి దాని విలువలను గౌరవించే వ్యవస్థలు లేవు. ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా పట్టించుకుంటలే. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లొసుగులు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని న్యాయమూర్తులు ఎంపిక జరగటం, ఆ న్యాయమూర్తులేమో పార్టీలకి కొమ్ముగాయటం, పార్టీలని కాపాడుకునే ప్రక్రియలో పార్టీ నాయకులు తప్పు చేస్తే వీళ్ళు నేరం చేయలేదని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చేయాలి లేకపోతే డ్రాగన్ చేసుకోవటము, ఇలా చేసే ప్రక్రియలోనే వ్యవస్థను మొత్తాన్ని తప్పుదో పట్టియటం. దాన్ని తగ్గట్టుగా రీసెంట్గా న్యాయదేవతకు కూడా గంతలు తీసేశారు. అంతకుముందు చట్టం అందరికీ సమానం కాబట్టి న్యాయదేవతకు అవన్నీ కనపడకూడదు, అందరికీ చట్టం సమానం కళ్ళ గంతలు కట్టి ఉండేది. ఇప్పుడు ఆ గంతలు తీసేసి ఆ గంతలు న్యాయమూర్తులు కట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. పూర్తిగా జడ్జిమెంట్లు కానీ లేకపోతే అంతవరకు ఎందుకండి, ఒక శంకర్రావును ఎర్రంనాయుడు ఒక లెటర్ రాస్తే దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. నేను మాట్లాడేది పొలిటికల్ కాదు, న్యాయ వ్యవస్థ తీరు గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం అనే పదం మీరు ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా సార్. మరి ఇద్దరు వ్యక్తుల లెటర్ ఆధారాలు లేని దానికి సిబిఐ ఎంక్వైరీ వేసి మరీను అసలు నేరం చేసిన 16 నెలలు జైల్లో పెట్టారు కదా.
రైతుల ఆత్మహత్యకి బ్యాంకుతో ఈవెన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగట్లేదని చెప్పి నేను ఆధారాలతో లెటర్ రాస్తే మరి న్యాయ వ్యవస్థ ఎందుకు చర్య చేపట్టలేదు? అంటే రాజకీయపరమైన అంశాల మీద అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు డైరెక్ట్గా, ఒక జడ్జి గారు తన స్థల వివాదంలో ఒక రౌడీ దగ్గరికి వెళ్ళాడంట. ఉండవల్లి అరుణ్ కుమార్, నువ్వు రౌడీ దగ్గరికి వెళ్ళడం పోలీసు వాళ్ళు చెప్పచ్చు, పోలీసు వాళ్ళు చెప్తే వినరు, వీడు వెళ్తే కానీ వాడు మాట్లాడని చెప్పేసాడు. అంటే ఒక న్యాయమూర్తి న్యాయం కోసం రౌడీ దగ్గరికి వెళ్తే ప్రభుత్వ పథకాలు జరుగుతున్న మోసానికి నేనే రౌడీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి రౌడీ పేరు చెప్పనని చెప్పేసి సిజే గారికి లెటర్ రాశాను నేను. మరి సమాధానం ఏది? ఆర్టికల్ 32 and 226 ప్రకారం ఎవరైనా సుమోటోగా తీసుకోవచ్చు కదా. స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారిని కలిశాను నేను. రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం, దీని మీద కమిషన్ ఆదేశించంటే నా దగ్గర ఆధారం ఉన్నాయని స్వయంగా కలిశాను నేను. చర్య చేపట్టారా? స్వయంగా రాష్ట్రపతి గారికి, సిజేఐకి, నల్సాకి, లోక్పాల్కి అందరికీ లెటర్లు రాశా. తప్పు నాదైతే నేను శిక్షించండి, నేను చట్టానికి అతీతం కాదు, నేను క్షమాపేక్ష కూడా కోరను. నాకు జరిగిన న్యాయం మీద నేను ప్రొవైడ్ చేసిన ఆధారాలను కనుక చూసి న్యాయం జరగలేదని భావించినట్లయితే ఈ న్యాయమూర్తులను కఠినంగా శిక్షించి దేశం రైతులను కాపాడని చెప్పి బహిరంగ లెటర్ రాసి అక్కడి నుంచి రిప్లై లెటర్లు వచ్చినాయి, కానీ ఇంతవరకు సమస్య పరిష్కరించలేదే. ఓకే, ఒక్కటి కాదు, ట్రయల్ 6 నెలలు బెంచ్ మీద ఉన్నటువంటి ఏదైనా సరే స్టే మీద ఉన్నది 6 నెలలు దాటి ట్రయల్ కండక్ట్ చేసి డైరెక్ట్గా కేసు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ట్రయల్ కండక్ట్ చేయొచ్చు. అయినా కానీ ఇప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కేసులు కూడా ఇంకా స్టే మీద నడుస్తానయ్యి. నిన్న కాక మొన్న మన నాగార్జున గారు, ఫిల్మ్ యాక్టర్ నాగార్జున గారు 2014 ఇచ్చిన స్టేని ఇంకా స్టేలోనే ఉంది, నా ఎన్ కన్వెన్షన్ ఎలా కూలుస్తారని చెప్పేసి అంటున్నారు. 6 నెలలు దాటితే స్టే వేకేట్ చేసి ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంటే ఆ స్టేని ఇంతవరకు పొడి చేస్తుంటే ఆ రిజిస్ట్రార్కి తెలియదా, ఆ న్యాయమూర్తులకు తెలియదా, ఏంటో తెలియదా? ఎక్కడుంది ఇంకా న్యాయ వ్యవస్థ? ఎక్కడుందో రాజ్యాంగ విలువలు ఎక్కడ కాపాడుతున్నారు వీళ్ళు? ఇంకా ఒక అంశం కాదు, ఇవాళ డబ్బును అదేమంటే ప్రభుత్వం, అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి వ్యవస్థని గుప్పిట్లోకి తీసుకొని ఇష్టం లేని వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, అతను అరెస్ట్ అయిన వ్యక్తి కాంప్రమైజ్కి అయ్యేంత వరకు కూడా బెయిల్ రాకుండా లోపల వేసేయటం. ఎక్కడుంది ఇది? అతను చేసిన నేరం ఏంటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దానికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అది న్యాయమూర్తులకు తెలియదా? అక్కడ మ్యానిపులేట్ చేసిన సంగతి తెలియట్లేదా? అదేమంటే వీళ్ళు బయటకు వస్తే సాక్షులను తారుమారు చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. లారెన్స్ బిష్ణు జైల్లో ఉండి 700 మంది షూటర్స్ని తయారు చేశాడు. అతను జైల్లో ఉండి మ్యానిపులేట్ చేయలేదా? బయట ఉండి జైల్లో ఉండి మ్యానిపులేట్ చేయలేదా? మ్యానిపులేట్ చేసేవాడు ఎక్కడైనా చేయొచ్చు. డబ్బు అధికారం ఉన్నవాడు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు జైల్లో ఉన్నా కానీ అది అత్తగారి ఇల్లే. ఇది మన వ్యవస్థ. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చెబుతున్నాను, మన వ్యవస్థ ఇది నాశనం అయిపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో చెబుతున్నానండి, 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పేసి జస్టిస్ మార్కండే కర్జు అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్నటువంటి న్యాయమూర్తులు ఆ రోజు సంచలనం అయింది. 1-2 చెప్పండి, ఎన్ని కేసులు చెప్పాలి? రాజ్యాంగ దినోత్సవం పుస్తకాలు ఓపెన్ చేసుకుని రాష్ట్రపతి గారి చేతుల మీద వీటి మీద చేసుకుంటే గొప్పతనం, ఆ విలువను కాపాడాలి. ఇంకా కుల రాజకీయాలు ఏంటండి? ఇంకాను రాజ్యాంగం ఎప్పుడు చెప్పింది? 10 సంవత్సరాల పాటు ఉంటే సరిపోతున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఏంటి? వీళ్ళే రాజకీయం కోసం విద్యకి పెట్టుబడులు పెడుతుంటున్నారు, ప్రభుత్వాలు పెట్టుబడి. విద్యని అందరూ చదువుకునేటప్పుడు ఇంకా మళ్ళీ ఉద్యోగ అవకాశాల్లో మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు? ఓకే, ఎక్కడుంది రాజ్యాంగ విలువలు? ఎక్కడ కాపాడుతున్నారు ఈ నాయకులు? రాజ్యాంగం అని పేరు చెప్పుకుంటేనే రాజ్యాంగంలో లొసుకులు అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. 2/3 న్యాయమూర్తులు పార్టీల ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తులు న్యాయమూర్తులు అవుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవుతున్నారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినా కానీ ఆ పార్టీకి కొమ్ముగాయటం వల్ల ఆ పార్టీని కాపాడుకోవడం సరిపోతుంది న్యాయమూర్తులు అందరికీ కూడా. 1/3 న్యాయమూర్తుల కింద నుంచి ప్రమోషన్ ద్వారా అవుతున్నారు. వీళ్ళు ఎవరైనా నిజాయితీగా మాట్లాడుతుంటే ప్రాణాలకే, అసలు న్యాయమూర్తుల ప్రాణాలకే రక్షణ లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. జస్టిస్ లోయా కేసు ఏమైంది? ఎన్ని చెప్పాలి ఇట్లా? రామోజీరావు గారు డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఉల్లంఘించారు, ఆర్బీఐ యాక్ట్ని ఉల్లంఘించారు.
ఆయన మరి మహారాజులాగా తిరిగాడు, మొన్న కాలం చేశారు ఆయన. మళ్ళీ ఆయన దగ్గరికి కేంద్ర హోంశాఖ మినిస్టర్ మన అమిత్ షా గారు ఇంటికెళ్ళి పర్సనల్గా కలవటం చేయటం. ఏంటి ఇది? విలువలు ఎక్కడ ఉన్నాయి? రాజ్యాంగ విలువలు ఎక్కడ కాపాడుతున్నారు వీళ్ళు? ఓకే, ఒక నేరస్తుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళటమా? ఒక సామాన్య దొంగతనం చేస్తే వాళ్ళు లేని పని కేసులు ఇరికించటమా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అనగానే రామప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.